హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో అడవిశేషు ప్రధాన పాత్రలు నచ్చిన డెకాయిట్ మూవీకి సంబంధించి మొదటి 2 రోజులకు సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, దాంతోపాటు బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి మొదటి 24 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి వీడియోలో మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా సనియల్ డిఎల్ దర్శకత్వంలో అడవిశేషు ఇంకా మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా డెకాయిట్. సినిమా బడ్జెట్ వచ్చి 70 కోట్ల రూపాయలు. సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకి సేల్ కావడం జరిగింది. అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ని అందుకోవాలంటే మినిమం 60 నుంచి 65 కోట్ల రూపాయలకి ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. మరి ఈ సినిమాకి అయితే ఆడియన్స్ నుంచి సూపర్ పాజిటివ్ గా రావడం జరిగింది. అలాగే అడవిశేషు ఇంకా మృణాల్ ఠాకూర్ అద్భుతంగా యాక్టింగ్ చేయడం జరిగింది అని చెప్పి కూడా ఆడియన్స్ నుంచి అప్రిషియేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి మంచి అప్రిషియేషన్ అయితే దక్కడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు అంటే ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 7,11,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ రోజు సాటర్డే అయినప్పటికీ ఏంటంటే ఐపీఎల్ ఎఫెక్ట్ అనేది కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు అన్నిటిపైన కూడా కలెక్షన్లపైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే శనివారం బేసిక్గా కలెక్షన్స్ పెరగాలి, కానీ లైట్గా గ్రోత్ అయితే తగ్గడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా దాదాపుగా 5,50,00,000 రూపాయలని ఈ రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో 12,61,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 14,87,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి మంచి సాలిడ్ రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 7,41,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనలీ సనియల్ డియోల్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ ఇంకా అడవిశేషు ప్రధాన పాత్రలో నటించిన డెకాయిట్ మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 22,28,00,000 రూపాయలు వసూలు చేసింది. సో మొదటి 2 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే రేపు సండే కాబట్టి కలెక్షన్స్ లో ఏదైనా గ్రోత్ వస్తుందా లేకపోతే ఐపీఎల్ మ్యాచ్ ఎఫెక్ట్ అనేది పడుతుందా అనేది చూడాలి. బట్ ఏంటంటే సినిమాకి అయితే సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి 24 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి 22 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 1,081 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 23వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు సాటర్డే కాబట్టి కలెక్షన్స్ లో లైట్ గా గ్రోత్ అయితే రావడం జరిగింది, కానీ ఊహించిన రేంజ్ లో కాదు, లైట్ గా అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా నెట్ కలెక్షన్స్ రూపంలో 8,75,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 24 రోజుల్లో అన్ని భాషల నుంచి కలిపి 1,097 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే రేపటి కలెక్షన్స్ తో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 1,100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇప్పటివరకు 1,200 కోట్ల 94 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే రేపటితో ఈ సినిమా 1,300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లో కూడా అడుగు పెడుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 411 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనలీ ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మొదటి 24 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,705 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1,700 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. ఇంకా బాహుబలి ఇంకా పుష్ప రికార్డ్ ని అందుకోవాలంటే ఈ సినిమా ఇంకో 150 కోట్ల వరకు చేరుకోవాల్సి వస్తుంది. బట్ 150 కోట్ల వరకు మెల్లగా అదో విధంగా చేరుకుంటుంది అనుకున్నా కానీ 2,000 కోట్లలోకి అయితే ఈ సినిమా అడుగు పెట్టేలా కనిపించట్లేదు. మరి మీడియా ఒపీనియన్ ఏంటి? పుష్ప ఇంకా బాహుబలి రికార్డ్ని ఈ సినిమా అందుకుంటుందా, అలాగే 2,000 కోట్లలోకి ఈ సినిమా అడుగు పెడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి, డెకాయిట్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.